జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ప్రియ ఒక మోసగత్తని తెలిసింది కదా, మళ్ళీ మాట్లాడడానికి ఎందుకు వెళ్లారు? లక్ష్మి ఆ ప్రియ దగ్గరకు వెళితే ఈ మాట అనలేదు. నేను వెళితే మందలిస్తున్నారు. అంటే లక్ష్మి మిత్ర మీద చూపిస్తున్న అభిమానం మీకు కనిపిస్తోంది గాని నా ప్రేమ మీకు కనిపించటం లేదా? నా ఉద్దేశం అది కాదు అరవిందా. లక్ష్మంటే అమాయకంగా వెళ్ళింది. నువ్వన్నీ తెలిసిందానివి కదా. తెలిసి తెలిసి ఆ ప్రియ అనే బురదగుంటలు ఎందుకు కాలు పెడుతున్నావని అడుగుతున్నాను. చూడండి, నా కొడుకు కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను, చేశాను. మెచ్చుకోవాల్సింది పోయి నొచ్చుకుంటారేంటి? మామ్, డాడ్, వాట్ ఈస్ దిస్? ప్రస్తుతానికి బెయిల్ వచ్చింది కదా, బయటే ఉన్నాను కదా. సిట్యుయేషన్ కూల్గా ఉంది, ఎందుకు కాంప్లికేట్ చేస్తున్నారు? మిత్రా, ఇప్పుడు మనం ఆచితూచి అడుగేయాలి. అనవసరంగా వేసే ఏ అడుగు వల్ల ఎలాంటి ఆపదొస్తుందో అని చాలా భయంగా ఉంది. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్, ఏంటి ఇలా వచ్చారు? మిత్రా గారు బెయిల్ మీద బయటకు వచ్చారు, కానీ అది మీకు సరిపోలేదు. అందుకేగా ఆ ప్రియాని బెదిరించి భయపెట్టి కేసు వాపస్ చేయించాలనుకుంటున్నారు, అంతే కదా? లేదు సార్, అలా ఎవరూ ప్రయత్నించలేదు. మీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. మీరు బెదిరించడానికి వెళ్ళారనే మాట నిజం. లేదు సార్, నిజంగానే చెప్తున్నాను. చూడండి, అరవింద్ గారు ఆ ప్రియా దగ్గరికి వెళ్ళారు, డబ్బులు ఆఫర్ చేశారు. కాదంటే కేసు వాపస్ తీసుకోమని బెదిరించి మరీ వచ్చారు. ఆ అమ్మాయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చింది. ఏంటి, మళ్ళీ కంప్లైంట్ ఇచ్చిందా? అవునండి, మీరు బెదిరిస్తే అందరూ భయపడిపోవాలా? మీకు బుద్ధి చెప్పడానికే మళ్ళీ మీ మీద కేసు పెట్టింది. మిత్రా గారు, మరొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దామా? సార్, ఏదైనా తప్పు జరిగింది అంటే అది నా వల్ల జరిగింది. వెళ్ళింది నేను, డబ్బులు ఆఫర్ చేసింది నేను, కేసు వాపస్ తీసుకోమని అడిగింది కూడా నేను. మీరు అరెస్ట్ చేయాలి అనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి, నా కొడుకును వదిలేయండి ప్లీజ్ సార్. అరవింద్ గారు, ఈ కేసులో ప్రధాన ముద్దాయి మీ అబ్బాయి. ప్రియా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఎలాంటి బెదిరింపులు ఫేస్ చేసినా, ఎలాంటి ప్రమాదానికి గురైనా కానీ దానికి పూర్తి బాధ్యత మీ అబ్బాయి మిత్రగారే అవుతారు. మీరు చేసిన పనికి తన మీద ఎఫెక్ట్ పడుతుంది. రండి వెళ్దాం. సార్ సార్ సార్, ఒక్క నిమిషం సార్. మా అత్తయ్య గారు ఏది కావాలని చేయలేదు, కొడుకు మీదున్న ప్రేమతో చేశారు. ఆ ప్రియని అడగడానికి వెళ్లారే తప్ప ఆపద తలపెట్టడానికి కాదుగా. అవును, నిన్న మీరు ప్రేమతో వెళ్ళారు, ఈరోజు మీ అత్తగారు ప్రేమతో వెళ్ళారు, రేపు మీ మామగారు ప్రేమతో వెళ్తారు. మీ అందరి మిత్ర మీద ఎంత ప్రేమ చూపించి ఆ ప్రియాని బెదిరిస్తే మీ మిత్రాకి అంత ప్రాబ్లం అవుతుంది. మీకు అదర్థం కావట్లేదు. అది కాదు సార్, దయచేసి అర్థం చేసుకోండి. ఆ ప్రియకి ఎలాంటి ప్రమాదం జరగలేదు కదా, మేము ప్రియకి ఎలాంటి హాని చేయలేదు కదా. ఆ అమ్మాయికి ప్రమాదం జరుగుంటే మీకు ప్రమాదం వేరే లెవెల్లో ఉండేది. బ్రతికిపోయారు. మిత్రగారు, పదండి. తప్పుకోమా. సార్, లక్ష్మి, వివేక్, ఏంటిలా? బెయిల్ దొరికిందా? లేదన్నయ్య, వదిన్ నిన్ను చూడాలి అంటే తీసుకొచ్చాను. మీరు దిగులు పడకండి, మీకేం కాదు. మీరు అతి త్వరలో బయటకు వచ్చేస్తారు. నాకు ఇందాకటి నుంచి ఎడమ కన్ను కూడా కొట్టుకుంటుంది. ఎడమ కన్ను కొట్టుకుంటుందా? అయితే అమ్మాయిలకి ఎడమ కన్ను కొట్టుకుంటే శుభసూచికం. నాకు శుభసూచికం ఏముంటుంది? మీరు క్షేమంగా ఉండడమే కదా. అందుకే మీరు ఖచ్చితంగా త్వరలోనే బయటకు వచ్చేస్తారు. ఇది చెప్పడానికే వచ్చావా?
మీరు బయటికి రావడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి దొరుకుతుంది. మీరు అస్సలు బాధపడకండి, భయపడకండి. మీరు దిగులుగా ఉంటే మాకు వెలితిగా ఉంటుంది. సరే వెళ్ళండి. వివేక్, లక్ష్మిని తీసుకెళ్ళు. మీకేం కాదు మిత్రగారు, నా మనసు చెప్తోంది. మీరు కూడా అదే నమ్మకంతో ఉండండి. సరే లక్ష్మి. మిత్ర, నాకు ఇప్పుడే తెలిసింది. యూ డోంట్ వరీ, నేను లాయర్తో మాట్లాడాను. ఎలా అయినా నిన్ను బయటికి తీసుకొద్దామన్నారు. నీకేమీ కాదని నా మనసు చెప్తోంది. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు. మీకేం కాదు మిత్రగారు, నా మనసు చెప్తోంది. అది నా చేతిలో లేదు మనీషా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను తర్వాత మాట్లాడతా. మనిషి ఆగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.